మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మేము పాలకూర చేసుకుందాము. పాలకూర ఎగ్ వేసి చేసుకుందాం. పాలకూరలో ఎగ్ వేసి చేసుకుందాము. అవి ఎలా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు వేసాము. ఫస్ట్ కొంచెం కచ్చాపిచ్చగా దంచేసి ఎల్లిపాయలు వేసుకున్నాము. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్నాక వేగాలి ఆనియన్స్. ఆకుకూర ఉంది కదా, పాలకూరని కట్ చేసుకున్నాము. పాలకూర కడిగి వాష్ చేసాము, కట్ చేసుకొని. తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా తీసుకోవాలి. ఒక 5 ఎగ్స్ తీసుకున్నాము. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా తీసుకున్నాము. టేస్ట్ బాగుంటుంది ఎండుమిరపకాయలు వేసుకుంటే. ఆనియన్స్ వేగుతున్నాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాము. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాము. వేగాలి బాగా. కరివేపాకు వేసుకొని పాలకూరలో ఉప్పు ఉంటుంది. పాలకూరలో మనం ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఎక్కువ అయిపోతుంది అనమాట. కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ చూసుకొని వేసుకోవాలి. కొంచెమే వేస్తున్నాము, ఎందుకంటే ఆకుకూరలలో అన్నిటిల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ అవుతుంది. ఎక్కువ వేసుకుంటున్నాము కాబట్టి ఉప్పుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. మా వీడియోస్ మీరు చూస్తూనే ఉన్నారనుకుంటున్నాను. మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి మా వీడియోస్. మీకు ఇంకా మంచి వీడియోస్ పెడతాము వంట చేసి. ఇంకా పాత పద్ధతిలో కానీ కొత్త పద్ధతిలో కానీ వంటలు చేసి పెడతాము. పెట్టండి ఎలా ఉంది అనేసి. నెక్స్ట్ ఇంకా మీకు ఏ వంట చేసి పెట్టాలో కూడా కామెంట్లో పెట్టండి, చేస్తాము. ఇంకా కొంచెం వేగాలి. ఆనియన్స్ పచ్చిగా ఉన్నాయి, కొంచెంగా వేగాలి. ఆయిల్ కూడా చూసుకుని వేసుకోవాలి. ఆకుకూరలో కాబట్టి ఆయిల్ కూడా కొంచెము తగ్గించుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఆయిల్లో వేసినాం కదా, ఆనియన్స్ మాడకుండా ఉంటాయి. తర్వాత మనం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఆకుకూర వేసుకున్నాము. ఇది కర్రీ వచ్చేసి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చూడండి. ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఆకుకూరలలో ఎగ్ వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా తోటకూరలో వేసుకుంటారు, పాలకూరలో వేసుకుంటారు, క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా ఎగ్ వేసుకొని చేసుకుంటారు. పాలకూర వేసేసుకున్నాము. చూడడానికి ఆకుకూర ఎక్కువ ఉన్నది అన్నట్లు అనిపిస్తుంది, కానీ అది ఏగేసరికి కొంచెం కొద్దిగా అయిపోతుంది. ఇది కూడా అంతే, పాలకూర కూడా అంతే, ఆకుకూరలన్నీ అంతే. చూడడానికి ఎక్కువలాగా అనిపిస్తాయి, అది ఉడికి మొత్తము ఏగేసరికి మొత్తము కొంచెం అయిపోతుంది. ఆకుకూర వేగేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. మూత పెట్టకుండా వేయించాలి. ఈ ఆకుకూరలైనా కానీ ఆకుకూర వేగేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెట్టినమనుకో నల్లగా అయిపోతుంది. అందుకే మూత పెట్టకుండా వేయించాలి. కూర వేగేంత వరకు దీన్ని వేయించుతూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఇందాక ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది, ఇప్పుడు చూడండి వేగేసరికి పాలకూర ఎంత అయిందో.
ఇంకా వేగాలి. ఇంకా వేగాక అప్పుడు ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్ వేసుకొని కారం వేసుకుంటే అయిపోయా. కొంచెం లైట్గా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము, ఎండుమిర్చి వేసాము. కొంచెం కారం చిల్లీ పౌడర్ వేసుకుందాము అంతే. టేస్ట్ తగినంత ఉప్పు ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకుందాం అంతే. ఆ పాలకూర ఎగ్ కర్రీ రెడీ. చిల్లీ పౌడర్ వేసుకుందాము, కారం పొడి కొంచెమే, టేస్ట్కి తగినంత వేసుకున్నాము. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కారం, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ వేస్తాము, ఎండుమిర్చి వేస్తాము. ఎందుకంటే ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం పడుతుంది. చూడండి వేగాక ఆకుకూర ఎంత అయిందో, కొంచెం అయింది కదా, కొద్దిగా అయింది. ఇందాక ఎక్కువ అనిపించింది. వేగేసరికి ఆకుకూర పాలకూర ఇంకా వేగాలి. ఆ పచ్చి వాసన పచ్చి స్మెల్ అంతా వెళ్ళేంత వరకు వేయించాలి ఆయిల్లో. వేగాక ఎగ్స్ వేసుకుందాము అంతే. పాలకూర ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా, చాలా టేస్టీగా బాగుంటుంది. రైస్లో కానీ, చపాతీలకు కానీ, జొన్న రొట్టెలకు కానీ, సొద్ద రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది. స్మెల్ అంతా వెళ్ళిపోవాలి, పచ్చివాసన లేకుండా. కారము బాగా నూనెలో వేగాలి. ఆకుకూర కూడా బాగా వేగాలి. ఆకుకూరలోనే ఆ కారం వేస్తాం కాబట్టి ఆకుకూర కారం బాగా వేగాలి ఆయిల్లో. ఆ స్మెల్ అంతా పోయేంత వరకు. ఆకుకూర వేగింది అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనమాట. వేసిన ఆయిల్ అంతా బయటకు వస్తుంది, అప్పుడు ఆకుకూర వేగినట్లు. పచ్చిగా లేకుండా. ఇప్పుడు ఎగ్స్ కొట్టి పోసుకుందాము. ఆయిల్ అంతా బయటకు వచ్చింది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఎగ్స్ కొట్టి పోసుకుందాము. ఎగ్స్ ఇలా ఎగ్స్ అన్ని కొట్టి పోసుకోవాలి. దాన్ని కలపకుండా అలాగే పెట్టుకోవాలన్నమాట. మొత్తం కలపకూడదు, కొద్దిసేపు కలపకుండా అలాగే పైన ఎగ్స్ ఉన్నాయి కదా, కలపకుండా అలాగే పెట్టుకోవాలి. ఆకుకూర పైన కొద్దిసేపు అలాగే పెట్టిన తర్వాత కలుపుకోవాలి. కొద్దిసేపు ఉన్నాక ఒక 5 minutes అట్లానే ఉంచుకోవాలి. చట్నీ వేసుకుంటాం కదా మళ్ళీ. ఇప్పుడు జస్ట్ మొత్తం కలపకూడదు, జస్ట్ అటు ఇటు అట్లా కలుపుకొని కొద్దిసేపు ఆ వేడికి అట్లనే ఉంచుకోవాలి. మొత్తం కలపకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. మాడకుండా కలుపుకోవాలి. చూడండి ఎగ్ పాలకూర రెండు కలిసిపోయి మిక్స్ అయిపోయి ఎలా కనిపిస్తుందో, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎగ్ ఆకుకూర, పాలకూర ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది అని. కామెంట్ చేయండి. మీరు కూడా ఏ వంట చేయాలో కూడా కామెంట్ చేయండి, కామెంట్లో పెట్టండి, మేము చేస్తాము. మా వీడియోస్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సిమ్లో పెట్టుకొని ఇలాగే కొద్దిసేపు వేగనివ్వాలి. ఆకుకూర మొత్తం కలిసేలాగా, ఆకుకూరలో ఎగ్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఉప్పు కారము సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎగ్ కర్రీ రెడీ. పాలకూర ఎగ్ బుర్జీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, సొద్ద రొట్టెలోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియో కూడా పెడతాము. నెక్స్ట్ వేరే వంటలు చేసి మీకు నెక్స్ట్ వీడియోస్ పెడతాము. అంతవరకు బాయ్ బాయ్.
చూడండి కాంబినేషను పాలకూర ఎగ్ కర్రీ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా, చాలా బాగుంటుంది.